ఉమ్, 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 ఉమ్. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆయన రక్తం ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తాడంట. పవిత్రులుగా చేయడానికి యేసుప్రభు రక్తాన్ని కాచాడు. ఆ రక్తంతో ఒక టీ గ్లాసుడు సరిపోతుంది నీడు స్వస్థపరచుకోవడానికి. ఒక నీటి బొట్టు చుక్కలాగా ఒక చుక్క సరిపోతుంది నిన్ను స్వస్థపరచడానికి. నీ అపవిత్రమైనటువంటి జీవితాన్ని స్వస్థపరచడానికి, నీ అపవిత్రమైనటువంటి జీవితాన్ని కడగడానికి, నీ అపవిత్రమైన జీవితాన్ని పరిశుద్ధపరచడానికి లీటర్ల రక్తం అక్కర్లా. కొంచెం సరిపోతుంది. ఎంత మొక్కాయి కదా ఒళ్ళంతా శుభ్రం చేసేస్తుంది. మరి నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని నువ్వు కడుక్కున్నావా? ఓ యెరూషలేమా, నువ్వు రక్షించబడినట్లు నీలో ఉన్నటువంటి చెడుతనాన్ని కడిగేసుకో. నీ చెడుతనాన్ని నువ్వు కడుక్కున్నట్లయితే దేవాదేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు, నిన్ను చూసి ఆనందిస్తాడు. యేసయ్య రక్తంలో నువ్వు కడుక్కో. ఈ స్థలానికి వచ్చినటువంటి నీవు ఇప్పుడే ఈ ప్రార్థన అయిపోగానే, ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడే, ఇంటికి వెళ్ళేటప్పుడు, ప్రభువా నన్ను క్షమించి నా బ్రతుకు మార్చవా, నీ రక్తంలో నన్ను కడగవా, నన్ను శుద్ధీకరించవా, నన్ను పరిశుద్ధపరచవా. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది నా జీవితంలో? 20, 30, 40, 50, 60, 70 ఇన్ని సంవత్సరాలు క్రిస్మస్లకు వెళ్ళిపోయింది కానీ నా బ్రతుకు మారలా, నా జీవితం మారలా. కొంప జీవితమే, మురికి